ఎలా ఉంది గుంటూరు కారం? గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అన్న. వన్ మ్యాన్ షో, మ్యాచ్ వన్ మ్యాన్ షో, డ్యాన్స్ ఫైట్స్ అన్నీ ఇరగదీశారు. మేనేజర్ స్టైల్ ఉంటుంది, అది బాగుంటుంది. ఎంట్రీ సాంగ్లో డ్యాన్స్ బాగుంటుంది, కుర్చీ మడత పెట్టి సాంగ్ బాగుంటుంది. మహేష్ బాబు ఎప్పుడు నెగిటివ్ అంటే క్లైమాక్స్ కొంచెం డల్ ఉంది అంతే, మిగతావన్నీ బాగున్నాను. స్టోరీ బాగుంది. మాస్ ఫుల్గా ఉందన్న. ఈ మెసేజ్ ఏం లేదు, కమర్షియల్ అన్న, కమర్షియల్ ఫుల్ పక్క కమర్షియల్. అలాగే త్రివిక్రమ్ మహేష్ బాబు అంటే మంచి హైప్ ఉంటుంది కాంబినేషన్. దాన్ని రీచ్ అయ్యారా? రీచ్ అయ్యారా అన్న. ఇంకా మ్యూజిక్ అది కొత్త మహేష్ బాబు చూస్తారు మీరు ఈ సినిమాలో. మ్యూజిక్ అది ఎలా వర్క్ చేశాడు తమన్? మ్యూజిక్ బాగుందన్న, కుర్చీ మడత పెట్టి సాంగ్ బాగుంది. సంక్రాంతికి 4 సినిమాలు వస్తున్నాయి. మహేష్ బాబు గారు పెద్ద స్టార్ అయినప్పటికీ కూడా సినిమాలో కొంచెం కంటెంట్ తేడా వస్తే ప్రమాదం ఉంది. దాన్ని తట్టుకుని రేస్లో నిలబడతారా మహేష్ బాబు గారు? ఆయన రేంజ్కి ఏంటన్నారు, మిగతా సినిమాలు బాగున్నా బాగలేకపోయినా ఈ సినిమా ఎక్కడ తగ్గేది లేదు అసలు. అంటే ఏ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు? సినిమా చూసే పక్కన కొంచెం నెగిటివ్ రివ్యూస్ నడుస్తున్నాయి. వేరే వాళ్ళు ఇచ్చుకుంటారు నెగిటివ్ రివ్యూస్. ఇప్పుడు సినిమా రన్ అవుతూనే కొద్ది లైవ్ టాక్ వేస్తున్నారు, నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. అట్లా చేస్తే ఇండస్ట్రీకే బ్యాడ్ ఉంటుంది అన్న. అయితే గురూజీ ఫ్యాన్స్ హ్యాపీ చేసేలా తీసాడు ఫైనల్ గా సినిమాని. ఫ్యాన్స్ హ్యాపీ చేశారండి. అలాగే డాన్స్లు, డైలాగులు, ఫైట్, డాన్స్లు అన్ని మహేష్ బాబు డాన్స్ హైలైట్ అన్న. ఎప్పుడు ఇలా చేయలేదు డాన్స్, ఈసారి ప్రతి స్టెప్ కానీ ప్రతి అంత హైలైటింగ్. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. సాంగ్ బాగుందన్న. సంక్రాంతి అంటే మహేష్ బాబు జనా, సంక్రాంతి అంటే మహేష్ బాబు కింద వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఎలా ఉంది గుంటూరు కారం? యావరేజ్ అన్న. అంటే లైక్ మహేష్ బాబు గారి అండ్ త్రివిక్రమ్ గారి కాంబో అంటే మనం ఆల్రెడీ 2 సినిమాలు చూసినాం కానీ అంత లేదు సినిమాలో. అండ్ మోర్ ఓవర్ నాకు ఎందుకో ఆల్రెడీ ఉన్న పాయింట్స్ని కొంచెం హైలైట్ చేసి చూపించినట్టు అనిపించింది. లైక్ అత్తారింటికి దారిలో తాతని తీసుకురావడం కానీ, లేకపోతే అజ్ఞాతవాసిలో నాన్న చనిపోయిన తర్వాత చేసేది, అండ్ ఈ సినిమాలో అమ్మ కోసం. కాకపోతే కొంచెం డిఫరెంట్గా చూపించడానికి ట్రై చేశారు, బట్ వర్కౌట్ కాలేదు ఓవరాల్గా. కొంచెం కమర్షియల్ వేలో చూపించడానికి కాకుండా కొంచెం ఇంకొంచెం సీరియస్గా చూపిస్తే మేబీ వర్కౌట్ అయ్యేదేమో. బట్ మేబీ కలేజా వర్కౌట్ అయిందనో మరి ఏందో నాకు తెలియదు. అవునన్న, అంటే బీట్ బాగానే ఉంది, కాకపోతే ఏదిన్నా ఇక్కడ ఇన్నట్టు అనిపిస్తుంది అన్న. మరి అది జనాలు మైండ్లోకి ఎక్కియడం వలన లేకపోతే ఏందో అర్థం అవ్వట్లేదు ఇన్స్టా రీల్స్ వలన, కానీ మొత్తానికి అయితే అంత అయితే లేదు. మహేష్ బాబు శ్రీలీల కాంబినేషన్ ఎలా ఉంది? మహేష్ బాబు శ్రీలీల కాంబినేషన్ అంటే నాకు అసలు శ్రీలీల లైక్ ప్రతి సినిమాలో ఒకటేలాగా అనిపిస్తుందండి. అంటే లైక్ ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలో ఎగ్జాక్ట్లీ అంతే అనిపించింది. ఎందుకంటే యాక్టింగ్లో ప్రతి సినిమాలో యాక్టింగ్ అనేది ఒకేలా ఉంటుంది. మాట తీరైనా కానీ, యాక్టింగ్ విధానం అయినా కానీ, అండ్ డాన్స్ డాన్స్ తనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. షీఈ్ అ ఫెంటాస్టిక్ డాన్సర్. సంక్రాంతికి అందరూ కూడా మంచి బిగ్ స్టార్స్ మూవీస్ వస్తున్నాయి. అవును, ఆ కాంపిటీషన్ మరి కొంచెం ఇలాంటి టాక్ తో నడిచే మూవీ పర్లేదండి. మిక్స్డ్ టాక్ వస్తుంది, బట్ ఇట్ విల్ సర్వైవ్. బాగానే అంటారా? అంటే అండి ఓకే పర్లేదు, మరీ అంత తీసిపడడానికి లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ గారు అంటే అందులో ఉండే మాటలు, డైలాగులు ఏవైతే ఉంటాయో ఆ త్రివిక్రమ్ గారి డైలాగ్స్ మనం మధ్యలో చూస్తాం. త్రివిక్రమ్ గారి చెప్పే స్టైల్ కానీ లేకపోతే చూపించే విధానం ఓకే అండి, ఇట్స్ గుడ్, చాలా బాగా చేశారు. మహేష్ బాబు గారు అసలు వన్ మ్యాన్ చూడండి, చెప్తున్నాను కదా, మహేష్ బాబు గారి కోసం సినిమాకి రావాలి. అండ్ మదర్ సెంటిమెంట్ నేను 2.5 రేటింగ్ ఇస్తానండి. హనుమాన్ చూసాను. సినిమా అయితే ఎక్స్పెక్టేషన్స్ అంతా లేదు బ్రో. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ బాగా చేశాడు. స్టార్టింగ్ ఒక డాన్స్ బాగుంది, పాట బాగుంది. తర్వాత నుంచి ఒక ఫైట్ నుంచి మొత్తం ల్యాగ్. ఫస్ట్ హాఫ్ ఎండ్ వరకు సినిమా ల్యాగ్. మిడిల్లో ఒక సాంగ్ బాగుంటుంది, మిడిల్లో ఒక మందు సాంగ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తాడు, సెకండ్ హాఫ్ కూడా ఏముండదు, అలా లాగుతూ ఉంటాడు సినిమా మొత్తం. మహేష్ బాబు ఒక్కడే సినిమా మొత్తం లాగాడు. తమన్ గారు కూడా చాలా వర్క్ చేస్తారు సినిమాకి. తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు, కానీ సీన్కి తగ్గట్టుకు లేదు, సింక్ లేదు. సీన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సింక్ లేదు, ఆ సీన్కి అంత పండించలేదు. తమన్ జస్ట్ ఓకే అంతే. పాటలు బాగున్నాయి, 3 పాటలు బాగున్నాయి. 3 పాటలు డాన్స్ బాగుంటుంది. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు గారు మెసేజ్ ఆపేసి మంచి మాస్ ఫిల్మ్ మహేష్ బాబు మెసేజ్ ఆపేశాడు, త్రివిక్రమ్ సినిమానే ఆపేశాడు. త్రివిక్రమ్ సినిమాలన్నీ కలిపి ఇంతకుముందు సినిమాలో అత్త, ఇంతకుముందు సినిమాలో డాడీ, దీంట్లో సేమ్
అట్లా మమ్మీని తీసుకొచ్చాడు సినిమాలో అంటే వీళ్ళ కాంబోకి మంచి హైప్ ఉంది, హ్యాట్రిక్ కాంబినేషన్. అసలు కాంబోలో ఉన్న చెత్త మూవీ ఇది. Worst movie. అమ్మగారింటి దారేది అనుకోవచ్చు. అదే అనుకోవచ్చు. కొడుకు కోసం అమ్మ, భార్య కోసం భర్త కోసం భార్య, ఈ అంతే. మహేష్ బాబు గారి ఫైట్స్ అండ్ డైలాగ్స్ ఎలా ఉన్నాయి? మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, మహేష్ బాబు విక్రమ్ గారు అంటేనే డైలాగ్స్ మాక్సిమం ఉంటాయి. అదే నార్మల్ దాన్నే అప్ అండ్ డౌన్ చేసి ఇచ్చాడు సినిమా మొత్తం, అంతే. అంటే సంక్రాంతికి ఫ్యామిలీతో చూడటానికి ఇది వరస్ట్ అంటారా? వరస్ట్ అని కాదు, ఇప్పుడు ఫ్యామిలీస్ నచ్చుతాయి కానీ ఫ్యాన్స్కి అంత ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిన సినిమానే కాదు, అసలు ఫ్యాన్స్ సినిమానే కాదు ఇది, సినిమానే కాదు. నార్మల్ పీపుల్కి ఓకే చూడొచ్చు. రేటింగ్ ఏమాత్రం ఇస్తారు? రేటింగ్ 2.5 అంతే, 5కి 5